హైదరాబాద్లో పసుమర్తి గోకవరంలో 2 ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని కంబాల మురళి అన్నారు. ఇంతవరకు లేనిది ఉన్నట్టుండి ఒక్కసారిగా గోకవరం మండల ప్రజల మీద ఎందుకింత ప్రేమ పెరిగిందని, 3 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ప్రజలకు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నావు, ఇంత డబ్బు నీకెక్కడిదని ప్రశ్నించారు. రామసేనుడు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గోకవరంలో కంబాల వారి ఇంటి పేరుతో చలామణి అవుతున్నావని కంబాల మురళి అన్నారు. ఇకపై మా ఇంటి పేరు వాడుకుని కంబాల అని ఎక్కడైనా ఫ్లెక్సీలో వేయిస్తే ఫ్లెక్సీ తగలబెట్టేస్తామని పసుమర్తి శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు. ఒక కంపెనీలో పనిచేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు గుంజుతున్నాడని కంబాల మురళి ఆరోపించారు. కంబాల శ్రీనివాసరావుతో మాకు ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదు చేశారు. కంబాల శ్రీనివాసరావు గారు అనే ఆయన 2022లో మాకు పరిచయం అయ్యాడు మన మామిడి అయ్యప్ప గారి ద్వారాగా. అప్పటికే మేము కరోనాలో మాకు ఏమీ లేదు, మేము అప్పులు చేసుకున్నాం, కూర్లు పోయని చెప్పేసి ఆయన మాట్లాడడానికి సమాధానంగా మేము 2022కి ముందే ఈయనకి దాదాపు 10 సైట్లు ఉన్నాయి, ఈయనకి ఒక 7-8 సైట్లు ఉన్నాయి. మాకు రెయిన్బో హాస్పిటల్లో 10 సైట్ల దాకా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది ఫ్రాడ్గా సంపాదించిన డబ్బు కాదు. అది గోకవరం ప్రజలకి వాస్తవాన్ని విదితమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి క్లారిటీ ఇస్తూ అదేవిధంగా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది. ఎవరి వాళ్ళకి ప్రాణహాని ఉందంటే ఆయన ఎవరినైతే ఏ కంపెనీ వారిని అయితే మోసం చేస్తూ, ఏ కంపెనీ వారిని అయితే బ్లాక్మెయిల్ చేస్తూ నెలకి 2 కోట్ల రూపాయలు తీసుకువస్తున్నాడో ఆ కంపెనీ వాళ్ళ వల్లే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది. ఎందుకు ఉందంటే ప్రాణహాని ఆయనతో 2022లో గోకవరం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 37లో 7 ఎకరాల 35 సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయన కలిపి కొన్నాం భూమి. ఆయన అడ్వాన్స్ కూడా తలా 10 లక్షలు ఇచ్చాం, 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. అందులో భూమి ఎకరం 35 సెంట్లు భూమి మాది, 6 ఎకరాల భూమి ఆయనది. 6 ఎకరాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు, ఎకరం 35 సెంట్లకి మేము డబ్బులు ఇచ్చాం. ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా, నా పేరున పెట్టండి భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరున భూమి పెట్టించుకున్నాడు. ఆయన నమ్మి ఆయన మనకి ఎన్నో దైవకర్మలు చేస్తాడు, మనకు మోసం చేయడం చెప్పేసి నమ్మి ఆయన పేరున పెట్టాం. అదేవిధంగా 2023లో ఎకరం 45 సెంట్లు భూమి సర్వే నెంబర్ 38 గోకవరం గ్రామ పంచాయతీలో ఎకరం 40 సెంట్లు భూమి కొంటే రోడ్డు పాయింట్ చింతలవారి భూమి, చింతల వెంకటప్పారావు గారు, చింతల రవికాంత్ గారి భూమి. ఆ భూమిలో 30 సెంట్లు భూమి మాది. ఆ భూమి కూడా ఆయన నా పేరున పెట్టండి, మొత్తం అందరూ కలిసి పెట్టుకుంటే డిడిసి అప్రూవల్, ప్లాన్ అప్రూవల్ బేగా అవుతుంది. మీకు గజాలు వేసుకున్నాక మీకు గద్దతో మన ఇంజనీర్ ద్వారా మొత్తం పంచుకుని మీకు మీ పేరును రిజిస్ట్రేషన్ చెప్పని చెప్పేసి నమ్మబలిగితే ఆయన పేరున